Okay, good evening everyone. Today we are going to discuss about coordinate geometry. So what is the coordinate geometry? And this is the combination of geometry plus algebra. రెండు యొక్క కాంబినేషన్ ని కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. అసలు ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే డెకార్డే. ఓకే, సో the Deataila was introduced by the coordinate geometry, and he knows that father of coordinate geometry. Father of coordinate geometry was Deataila. సో అందుకే మనము కోఆర్డినేట్ జామెట్రీలో ఉపయోగించే ప్లేన్ ఏమంటామంటే డెకార్డే ప్లేన్ అంటాం. ఓకే, సో Deataila was the father of coordinate geometry. సో ద డెకార్డే పేరు మీదనే మనకి ఏమంటారంటే దీన్ని కార్టీజియన్ ప్లేన్. ఓకే, డెకార్డేలో ఉన్న కార్ట్ని మనం కార్టీజియన్ ప్లేన్ గా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద పాయింట్, ఎనీ పాయింట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఆన్ ద ప్లేన్. ఓకే, దాని నుంచి మొదలు పెడితే పాయింట్ 2 points ఆర్ అడ్జాయినింగ్ ఇస్ ద స్ట్రేట్ లైన్. ఆ 2 points తీసుకొని 3 points గా తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడం కానీ, కొలీనియర్ పాయింట్స్ ఫామ్ అవడం కానీ, అదేవిధంగా కోఆర్డినేటర్స్ ఫామ్ అవడం కానీ మనం చూస్తాం. సో దాని నుంచి మనకి రకరకాలుగా స్ట్రేట్ లైన్ యొక్క ఫార్మేషను, సర్కిల్ యొక్క ఫార్మేషను అండ్ దీర్ఘవృత్తం యొక్క ఫార్మేషను ఏ విధంగా ఉంటుందన్నది మనం లేటరల్గా డెప్త్గా డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో ఫస్ట్ థింగ్, కోఆర్డినేట్ జామెట్రీ దట్ మీన్స్, సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్ ప్లేన్. సో వన్ హారిజంటల్ లైన్ and one vertical line were intersect at one point. So horizontal and vertical line ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే మనము ఆరిజిన్ అంటాం. ఆరిజిన్, ఓకే, రైట్, మూల బిందువు. ఆరిజిన్ దట్ మీన్స్ మూల బిందువు. సో దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అంటాం. దిస్ ఈజ్ ఎక్స్ డాష్. సో దీని యొక్క పేరు ఏంటంటే ఎక్స్ ఓ ఎక్స్ డాష్. ఓకే, అండ్ ఇట్ ఈజ్ వై ఓ వై డాష్. మనము చిన్నప్పుడు చదువుకుంటాం నెంబర్ లైన్ అని. సో నెంబర్ లైన్ అనేది హారిజంటల్లో ఉంటే దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్, వెర్టికల్గా ఉంటే దట్ ఈస్ వై యాక్సిస్. సో వేర్ వి అబ్జర్వ్ దట్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ and left side of the x-axis are negative values. The same thing, the above and upwards values are positive values and downwards values for the negative values for y-axis, x-axis and y-axis. ఇక్కడ మనం గమనించినట్లయితే, so where x-axis and y-axis were intersect, that is called origin anna. So when the plane divides with the two axes into 4 equal parts, so that is called quadrant. Okay, first quadrant and second quadrant and third quadrant and fourth quadrant. So when we observe this, the borders which are located the point on this place, right? So this is the positive side of the x-axis, this is the positive side of the y-axis. So where we identified the one point, this is always plus and plus. So the first quadrant are XOY quadrant. So that point always describes with a plus and plus. దీన్ని ఆర్డర్ ఆఫ్ పేర్ అంటాం. ఆర్డర్ ఆఫ్ పేర్ అంటే ద 2 points అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క వాల్యూని వై యాక్సిస్ యొక్క వాల్యూస్ ని చూపించే పాయింట్ ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ పేర్ అంటాం. అది ఒక బ్రాకెట్ లో మనం ఈ విధంగా చూపిస్తాం. సో ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ సైడ్ ఇన్ దట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సో యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అనేది దిస్ ఇస్ థింగ్. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వాడ్రంట్. In second quadrant, when we observe, the values are negative side of the x-axis, positive side of the y-axis. కాబట్టి x value negative లో ఉంటుంది, y value positive లో ఉంటుంది. That plane is called x-OY. x-OY. And from this anti-clockwise, the third quadrant, the next quadrant was a third quadrant, which is locate the value for negative side of the x-axis, for negative side of the y-axis, that is minus and minus. So where the two values are negatives in third quadrant, that is called x dash
O y dash. So these values are both are negative. The point negative values ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లోకి వస్తే దట్ ఈస్ ఫోర్త్ క్వాడ్రంట్ వాజ్ it is point locates at a positive side of the x-axis, negative side of the y-axis. So it is means xo y dash, one is positive and another one is negative. So positive and negative. So for the fourth quadrant, the point which is located in the fourth quadrant, the x and y coordinates, are, the signs are very, very important, plus and plus. Okay, రెండు పాజిటివ్ ఉంటే ఇట్ వాజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, అండ్ మైనస్ అండ్ ప్లస్. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ అనేది నెగిటివ్ లో ఉండి వై కోఆర్డినేట్ అనేది పాజిటివ్ లో ఉంటే దట్ ఈస్ ద సెకండ్ క్వాడ్రంట్. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ క్వాడ్రంట్ ఈస్ బోత్ ఆర్ నెగిటివ్ సైన్స్, అండ్ ద ఫోర్త్ క్వాడ్రంట్ ఆర్ దట్ ఈస్ ద వన్ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ ద పాజిటివ్ అండ్ వై కోఆర్డినేట్ ఈస్ ద నెగిటివ్. మనం ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అని మాట్లాడుతున్నాం కదా. So there is a particular name for the x coordinate. X coordinate is, so x coordinate మనము ఏమంటాం, y coordinate ని మనము ఏమంటాము అన్న విషయాన్ని కనుక మనం చూస్తే x coordinate is called abscissa. ఓకేనా? Yes, abscissa. Okay, right. The y coordinate is called ordinate. Y coordinate is called ordinate. Y coordinate is called ordinate. Okay, right. So this is the names for the x coordinates and y coordinate. So ఒకసారి మనము మళ్ళీ కార్టీసియన్ ప్లేన్ కనుక అబ్జర్వ్ చేస్తే I am going to identify the one point, anything 2, 3. Okay, so I want the point 2, 3, identification of point on the plane. So 2, 3 ante x-axis paina second value, this is y-axis paina third value ganaka gamaniste. Okay, ఓకే. సో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే, సో ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ పైన y వాల్యూ 0 ఉంటుంది కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y యాక్సిస్ ని కనుక గమనిస్తే దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో x వాల్యూ 2 తీసుకోండి, x కోఆర్డినేట్ 2 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ యాక్సిస్ పైన 2 అనే వాల్యూ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ టు ద ప్యారలల్ టు ద y యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ టు ద మనకు కావాల్సిన కోఆర్డినేట్ వైపు మనం గీస్తాం. అండ్ ద సేమ్ వే 3 అనే దగ్గర నుంచి y యాక్సిస్ పైన ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసామనుకోండి, విచ్ ఇస్ ద పర్పెండిక్యులర్ లైన్ టు ద y యాక్సిస్. సో బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ one point, that is P. That P is called
P2, 3. ఎందుకంటే ఇది P యొక్క కోఆర్డినేట్, Pలో X కోఆర్డినేట్ అనేది 2 గాను, Y యొక్క కోఆర్డినేట్ అనేది 3 గాను ఉంది. ఓకే, X నిరూపకం, Y నిరూపకం అని అంటాం తెలుగులో సింపుల్గా, రైట్? X కోఆర్డినేట్స్ అండ్ Y కోఆర్డినేట్స్. ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2. ఇక్కడ Y ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 3, రైట్? X ఈజ్ ఈక్వల్ టు 2 అనే లైన్ ఎలా ఉంది అంటే ఇట్ ఈజ్ ప్యారలల్ టు ద Y యాక్సిస్. Parallel to the y-axis. అంటే x is equal to something, the any of the value. X is equal to k is parallel to the y-axis. Parallel to the y-axis. The same as y is equal to k is. So y is equal to k is parallel to the x-axis. Parallel to the x-axis. These are very, very basic points we need to learn for any of the examination. So, ఖచ్చితంగా మనకి x-axis యొక్క ఈక్వేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే y is equal to 0. y-axis ని డిఫైన్ చేయాలంటే x is equal to 0. సో x is equal to k అనేది y కి సమాంతరంగా ఉంటుంది. It is parallel to y-axis. x is equal to k అనేది y కి సమాంతరంగా ఉన్నప్పుడు when y is equal to k is parallel to the x-axis. So, this is the identification of the point. So P2, 3, it is both are positive kabatti it was located in first quadrant or XOY quadrant. XOY quadrant. అర్థమైందా? రైట్. Q1 అంటాం మనం. ఇక్కడ మనము ఇంకొకటి తీస్తే రైట్ 0, 1, 2, 3, 4 like this. 1, 2, 3. I observe that point 1 is 2, 1. Okay. Another point I am going to observe with 3, 2. 3, 2. మనము ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గ్రాఫ్ పైన పూర్తి అవగాహన ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కూడా మనం ఎలా సాల్వ్ చేస్తామంటే గ్రాఫ్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పాయింట్స్ చూడడం ద్వారా కూడా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే విచ్ ఆర్ ద పాయింట్స్, 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్, విచ్ ఆర్ ద 3 పాయింట్స్ ఆర్ ఫార్మింగ్ ద విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, విచ్ ఆర్ ద 4 పాయింట్స్ ఆర్ ఫార్మింగ్ విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అన్నది మనం ప్రాబ్లం చేయకుండానే చెప్పొచ్చు. అని ఎలా చెప్తాము అని అంటే బై ఐడెంటిఫైయింగ్ ద పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్. ఇలా ఒక గ్రాఫ్ తీసుకొని టూకీగా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి 2, 1 యొక్క అర్థం ఏంటి అని అంటే ఇది x యాక్సిస్ కి 2 యూనిట్ల దూరంలో ఉంటుంది, రైట్? ద సెకండ్ పాయింట్ x యాక్సిస్ కి 3 యూనిట్ల దూరంలో ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఇన్ 2 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఆన్ x యాక్సిస్ ఇట్ ఈస్ 3 యూనిట్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అనుకుంటే, ఇప్పుడు x యాక్సిస్ కి మనం ఏం చేస్తామంటే ప్యారలల్ లైన్ గీసాం కదా, రైట్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్యారలల్ లైన్, this is y-axis of parallel line, right? Both are the parallel lines. When both parallel lines are forming a, చూడండి, this is both are perpendicular to each other. అంటే ఏం ఏర్పడింది ఇక్కడ? ఒక రెండింటి మధ్య ఒక పర్పెండిక్యులర్ లైన్స్ అనేటి ఫామ్ అయినాయి. ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఫామ్ అయినప్పుడు when two perpendicular lines are formed, ఆ రెండు పాయింట్స్ని కనుక మనం కలపడానికి ట్రై చేసినప్పుడు, అంటే ఇక్కడ ఏ అనే పాయింట్ని ఇక్కడ బి అనే పాయింట్ని కలపడానికి ట్రై చేసినప్పుడు, సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద 2 పాయింట్స్ అంటాం మనం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాజ్ ఫామ్. ఏం ఫామ్ అయింది ఇక్కడ? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కాన్సెప్ట్ని మనము ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే జామెట్రీ పరంగా కానీ, కోఆర్డినేట్ జామెట్రీ పరంగా కానీ, ట్రిగోనమెట్రీ పరంగా కానీ మనం కనీసం ఒక 10% క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ప్రాపర్ వే. ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఈ సైజ్ ఎంత? ది సైజ్ ఆఫ్ ది సైడ్, ఓకే, 2 నుంచి 3 యూనిట్స్ మధ్యలో ఉందంటే ద సైజ్ ఈజ్ 1 యూనిట్. ద సైజ్ ఈజ్ 1 యూనిట్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఉన్న దూరం ఎంత? ఈ పాయింట్ ఎక్కడుంది?
y axis పైన ఉంది. అంటే దిస్ ఈస్ ద parallel to the y axis కదా. parallel to the y axis అంటే y axis parallel గా మనం y axis మీద పాయింట్స్ తీసుకుంటే 1 నుంచి 3 యూనిట్స్ మధ్యలో ఉందంటే ఇట్ వాజ్ 2 యూనిట్స్, రైట్? సో there is a right angle triangle formed with these 2 points as one side is 1 unit, another side is 2 units. Then what about the distance between the 2 points అంటే that is hypotenuse. So Pythagoras ఏం చెప్తాడు అంటే the square of the hypotenuse is equal to sum of the squares of 2 sides. Sum of the squares of 2 sides. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. కర్ణము మీది వర్గం అన్నది మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. Then what about only hypotenuse? That is square root of side 1 square plus side 2 square. Now what is the value of this hypotenuse? అంటే in nothing but distance between the 2 points. That is one is 1 square, another one is 2 square. So 1 square is 1, 2 square is 4, that is root 5. So what is the distance? Root 5 is the distance. Okay, root 5 is the distance. So దీన్ని మనము ఫార్ములా రూపంలోకి డైవర్ట్ చేస్తే, రైట్? ఫార్ములా రూపంలో గనుక మనం దీన్ని అప్లై చేస్తే, సో సేమ్ ఇస్ ద ఎక్స్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, on this x axis I identify the one point x1, another point is x2. Identify the point on y axis, one is y1, another one is y2. Now I am going to take one point a x1 comma y1, another point b is x2 comma y2. Okay, same thing మనం ఇట్లా ప్యారలల్ లైన్స్ గీసినప్పుడు మనకి ఒక రెండు లంబ రేఖలు ఏర్పడతాయి. 2 perpendicular lines are formed with by drawing a parallel lines to the x axis and parallel line to the y axis. x అక్షానికి సమాంతరంగా y అక్షానికి సమాంతరంగా రెండు సమాంతర రేఖలను గీసినప్పుడు అవి రెండు లంబ రేఖలు ఏర్పడతాయి, రైట్? ఇప్పుడు ఇక్కడ చూస్తే, సో దిస్ ఈస్ ద లైన్ విచ్ ఈస్ parallel to the x axis between x1 comma x2, and that means the line is x2 minus x1. ఓకే, డైరెక్ట్ ఫార్ములాస్ బట్టి పట్టకుండా హౌ ఇట్ వాజ్ ఫార్మ్డ్ అనేది కనుక తెలుసుకుంటే ఈజీగా మనం క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ద ప్యారలల్ టు ద వై యాక్సిస్. ఆన్ ద వై యాక్సిస్ ద డిస్టింక్ట్ పాయింట్ ఈస్ y2 minus y1. y2 minus y1. ఇప్పుడు మనకేం కావాలి? హైపోటెన్యూస్ కావాలి. సో దట్ హైపోటెన్యూస్ h is equal to under root of this side square, that is x2 minus x1 square plus y2 minus y1 square. మనమే దీన్ని డిస్టెన్స్ ఫార్ములా d అంటాం. ద డిస్టెన్స్ ఫార్ములా d is equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Okay, this is the distance formula. Is that clear? Right. So ఇప్పటి వరకు తీసుకున్న దాని మీద ఒక 4-5 పాయింట్స్ ని మనం అట్లా రాసుకున్నట్లయితే సో కాన్సెప్ట్ అంతా క్లియర్ గా ఉంటుంది, రైట్? ఎనీ డౌట్స్? రైట్. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా. ద d is equal to a comma b points. A is x1 comma y1, b is x2 comma y2. The distance between AB is equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root. If origin O 0 comma 0 నుంచి the point A identified x1 comma y1. The point identified x1 comma y1. So what is the OA and the distance between O comma A? So distance between O comma A ఏమవుతున్నప్పుడు అని అంటే 0 నుంచి x1 కి ఉన్న డిస్టెన్స్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో మూల బిందువు నుంచి ఏదైనా ఒక బిందువుకి గల దూరము రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఓకే, సింపుల్, రైట్? మనం ఎప్పుడు కూడా ఎవ్రీ టైం వేర్ డిపెండ్స్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ త్రిభుజం పైనే మనకి డిస్టెన్స్ ఫార్ములా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి we need to know the Pythagoras triplets, some of important Pythagoras triplets 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25 ఈ రేషియోస్లో ఉంటాయి. ఒకవేళ
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే the first one is అంటే smallest thing is odd number, the smallest one is the even number. What will happen? 8, 15, 17 is one of them. 8, 15, 17. ఓకే రైట్. ఇక్కడ కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ రాయడానికి ఉపయోగించే మనం ఒక చిన్న రూల్ని ఒకసారి గమనిస్తే, దెర్ ఇస్ సంథింగ్ రూల్ ఈస్ దేర్. ఈ ఫస్ట్ టర్మ్ అంటే స్మాలెస్ట్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్, స్మాలెస్ట్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్ 3. ద సెకండ్ వన్ ఈజ్ ఏమవుతుందంటే ద స్క్వేర్ ఆఫ్ 3 minus 1/2, that is 8/2, that is equal to 4. The second one is 4. అంటే ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేసి -1 చేసి అందులో సగం తీసుకుంటే ద సెకండ్ సైడ్ వస్తుంది. ఆటోమేటిక్గా దానికి +1 కలిపామనుకోండి సెకండ్ సైడ్ వస్తుంది. సో +1 కలిపామనుకోండి థర్డ్ సైడ్ వస్తుంది. సెకండ్ దానికి +1 కలిపామనుకోండి థర్డ్ సైడ్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైము ఇలా ఒక 2 సైడ్స్ ఇచ్చి మూడో సైడ్ యొక్క వాల్యూ అడిగాడు. ఓకే, సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 సైడ్స్ ఉన్నప్పుడు మూడో సైడ్ దానికి +1గా ఉంటుంది. ఇక్కడ ఒకసారి గమనిస్తే when the first side is even number, when the first side is the even number, so simply so half the even number and square it -1. So 2 4s are 8, 4 square 16 -1 15. The second side is the 15, the third side is the +2. What is the third side? The third side is the +2. 15 + 2 ఏమవుతుంది 17 అవుతుంది. ఈ విధంగా మనము పైథాగరస్ ట్రిప్లెట్స్ని ఆధారంగా చేసుకొని మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ రాకపోతే ఏం చేస్తాము? సో దెర్ ఇస్ ఎ ప్రివిలేజ్, అంటే మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి, లేనప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్గా ఫార్ములాలో వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్. రైట్, సో ఒక ప్రాబ్లం చూద్దాం సింపుల్గా. The A point is -2, 3. B point is 1, 7. Then find the distance between AB. Then find the distance between AB. So the distance formula D is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఆల్ ద మ్యాథ్స్ టీచర్స్ ఇలాగే చేస్తాం మనం. సో x2 ఎంత 1 మైనస్ x1 ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 7 -3 హోల్ స్క్వేర్. ఎందుకంటే 3 అనేది పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. 1 + 2 3 అవుద్ది. 3 స్క్వేర్ ఈజ్ 9 అండ్ 7 - 3 4 అవుద్ది. 4 స్క్వేర్ ఈజ్ 16. రూట్ ఆఫ్ 9 + 16 ఈజ్ root of 25. Root of 25 is nothing but 5 units. How much it is? 5 units. Okay, this is the procedure for the academic way. So in competitive way, objective type orientation లో మనము ఏ విధంగా సాల్వ్ చేయాలంటే జస్ట్ సింప్లీ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఇలా ఉంటుంది. యూ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ ద x అండ్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్స్ పై డిఫరెన్స్. -2 కి 1 కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 7 కి 3 కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 3, 4 మనం ఇందాక డిస్కస్ చేసాం పైథాగరస్ ట్రిప్లెట్స్ లో. 3, 4 ఉన్నప్పుడు ద అన్నౌన్ సైడ్ దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఎంత ఉంటుంది వాల్యూ? 5 ఉంటుంది. కాబట్టి 3, 4 ఉంటే వాట్ ఈస్ ద ఏబి వాల్యూ? ఈజ్ 5. ఓకే, అలా సింపుల్గా మనము చూడగానే ఐడెంటిఫై చేస్తాం. ఎంత సింపుల్గా వస్తాయంటే ఇంత సింపుల్గా రావు. ఇలా సింప్లిఫైయింగ్ వేలో మనం నేర్చుకుంటే ప్రతి కాన్సెప్ట్ కూడా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, హార్డ్ కాన్సెప్ట్సే కాదు ఈజీ కాన్సెప్ట్స్ కూడా మనము సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. ఓకే, దెర్ ఇస్ ఎ వన్ క్వశ్చన్, రైట్ డౌన్. ఏ ఓకే ఏ 7, 5. బి 2, 4. C 6, 10. C 6, 10. Then find the relation AB and AC. Then find the relation between AB and AC. Okay, there is a 3 points. One is A 7, 5, 2, 4. B and AB and C 6, 10. మనకేం కావాలి? AB కావాలి.
ద లెంత్ ఆఫ్ ఏబి. వేటి మధ్య లెంత్ ఏబి అంటే 7,5కి 2,4కి మధ్య లెంత్ అండ్ ఏసీ. దట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7,5కి అండ్ 6,10కి. 6,10. సో రెండు మధ్య రిలేషన్ ఎలా అంటే జనరల్గా అందరూ ఏం చేస్తాము, ఏబి యొక్క లెంత్ కనుక్కుంటాం అండ్ ఏసీ యొక్క లెంత్ కనుక్కుంటాం. వాటి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా వస్తుందో అది మనం రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు బై అబ్జర్వింగ్ ద కోఆర్డినేట్స్ డిఫరెన్స్, 7 to 2 of coordinate difference is 5, 5 to 4 coordinate difference is 1, 7 to 6 coordinate difference is 1, 5 to 10 of coordinate difference is 5. Whatever it is, order అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. The difference of coordinates is same, 1 5 5 1. అటు ఇటు మారినా పడదు, కానీ the difference of coordinates are same. When the difference of coordinates are same for the two distinct point between, the distance is same. కాబట్టి AB is equal to AC అని రాస్తాం. What are we going to write? We are going to write AB is equal to AC. అంటే మనం AB డిస్టెన్స్ కనుక్కోవడము, AC డిస్టెన్స్ కనుక్కోవడము చేయకుండా difference between the x coordinates and y coordinates for the first 2 points, difference between the x coordinates and y coordinates for the second 2 distinct points. So you just observe 1,5 1,5 same వచ్చింది కాబట్టి, so the both of the lines of length are same, the distance of the two different distinct points are same, that is AB is equal to AC అని మనం ఐడెంటిఫై చేస్తాం. మనకి ఏముంటాయి ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. AB is equal to AC అంటే ఇలా మనం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాక అలా ఇవ్వకుండా, సో ఐడెంటిఫై ద విచ్ వన్, పిక్ ద రైట్ వన్. AB is equal to AC, లేదంటే AB is equal to BC, లేదంటే AC is equal to BC, లేదంటే ఫోర్త్ వన్ ఆల్ ద ఏబో. ఈ విధంగా ఉంటుంది ఆల్ ద ఏబో. మనం ఏదో ఒక పాయింట్ రూల్ తీసుకొని మనం ఈ విధంగా డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ABBC కనుక్కుందాం అనుకుందాం. ABBC. సో ఆల్రెడీ వీ హ్యావ్ AB యొక్క డిఫరెన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏమి వచ్చినాయి, 5,1. మరి BC ఏమొస్తాయో చూద్దాం. దట్ B ఈజ్ 2,4 అండ్ 6,10. సో 2కి 6కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 4, 4కి 10కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 6. సేమ్ ఉందా? లేదు. ఓకే లేదు కాబట్టి సేమ్ వస్తుందా? రాదు. కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు చెక్ విత్ AC అండ్ BC ఆల్సో. సో అది కూడా రాంగ్ వస్తుంది, ఎందుకంటే AC ఆల్రెడీ మనం చేసాం 5-1 అండ్ ఇట్ is 6-4. సో ఇట్స్ నాట్ కరెక్ట్. ఆల్దేవో అసలే కాదు. సో విచ్ ఇస్ ద రైట్ వన్? AB ఈజ్ ఈక్వల్ టు AC. అంటే మన కాన్సెప్ట్ని ఎగ్జామినేషన్లోకి ఏ విధంగా మలుచుకోవాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్. ఓకే అది ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూస్తే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆన్ ద డిస్టెన్స్ ఫార్ములా పైన మన క్వశ్చన్స్ ఏమొస్తాయి, డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక కోఆర్డినేట్ మిస్ చేసి ఆ కోఆర్డినేట్ యొక్క వాల్యూ అడుగుతాడు. ఓకే రైట్. ఒకటి A ఈజ్ 4,2, B ఈజ్ 1,y, then AB is equal to 5, then what is the y value? What is the y value? సో మనకి రెండు పాయింట్స్ ఉన్నాయి. A is 4,2, B is 1,y, AB is equal to 5 వచ్చింది. దెన్ y కోఆర్డినేట్ యొక్క వాల్యూ ఎంత అంటే చూపించబడిన y యొక్క వాల్యూ ఎంత? మనకు ఫస్ట్ ఫ్లాష్ అవ్వాల్సింది ఏంటంటే డిస్టెన్స్ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ యొక్క వాల్యూ, అదే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో హైపోటెన్యూస్ 5 ఉన్నప్పుడు మిగతా రెండు పాయింట్స్ మధ్య డిఫరెన్స్ ఏముండాలి? 3,4 ఉన్నప్పుడు మాత్రమే ద హైపోటెన్యూస్ విల్ బికమ్స్ యాజ్ ఏ 5. చెప్పాం కదా పైథాగరస్ని ఎంత ఉపయోగించుకుంటే మనం అన్ని ఎక్కువ మార్కుల్ని గెయిన్ చేయగలుగుతాం. ఓకే కంటెంట్లో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 3,4 అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ మధ్య కానీ వై కోఆర్డినేట్స్ మధ్య కానీ డిఫరెన్స్ ఎలా ఉండాలి? 3,4గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి 4,1 అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చింది డిఫరెన్స్? 3 వచ్చింది. రైట్, ఇట్స్ సాటిస్ఫైడ్. కాబట్టి ఇప్పుడు వై కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత రావాలి? 4 రావాలి. అంటే 2కి వైకి మధ్య డిఫరెన్స్ 4 ఉండాలంటే వై వాల్యూ ఎంత ఉండొచ్చు? 6 ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 6, సో 2కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో వై వాల్యూ 6 ఆర్, ఎందుకంటే ఇంకొకటి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది కదా మనకి. రైట్,
నెగిటివ్ సైడ్ మనకి డిఫరెన్స్ 4 రావాలంటే 2కి y వాల్యూ దగ్గర ఏముండాలి -2 ఉండాలి. 2కి -2కి డిఫరెన్స్ కూడా 4ఏ కాబట్టి y వాల్యూ 6 ఆర్ -2. చూడండి సింపుల్గా చేసాం. మామూలుగా అయితే ఏం చేస్తాం మనం x1 - x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ చేసి ఇరువైపులా వర్గం చేసి అప్పుడు y యొక్క వాల్యూని మనము సాటిస్ఫై అయ్యే విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో అలా కాకుండా డైరెక్ట్గా మనం తీసుకోగలిగాం. ఎలా అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కోఆర్డినేట్స్ ఈజ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ అనే చిన్న పాయింట్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా. ఓకే రైట్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి చూద్దాం. A 2,5 B x, -7 if AB is equal to 13. If AB is equal to 13, then what is the value of x? Then what is the value of x? ముందే చెప్పాం ఏంటిది, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ద లెంత్ అన్నది పైథాగరస్ ట్రిప్లెట్స్లోని నెంబరా కాదా, అది హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో AB 13 అంటే మనకు 13ని కర్ణంగా హైపోటెన్యూస్గా ఇచ్చే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏముంటాయి 5, 12 ఉంటాయి. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కోఆర్డినేట్స్ 5 అండ్ 12 ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం తెలిసిన వాల్యూస్ ఏంటి. 5, -7. 5కి -7కి డిఫరెన్స్ 12. ఎస్, ఇట్స్ సాటిస్ఫైడ్ కాబట్టి 12 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ 5 ఉండే విధంగా x వాల్యూ రాస్తాం. ఓకే, సో 2కి xకి డిఫరెన్స్ ఏముండాలి 5 ఉండాలి. అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 7. రైట్. అలా కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ది వాల్యూ ఏమవుద్ది అని అంటే 5 డిఫరెన్స్ ఉండాలి కదా మనకి. 5 డిఫరెన్స్ ఉండాలంటే ఇప్పుడు 2కి 7 ఉన్న 5 డిఫరెన్స్ వస్తుంది, 2కి -3 ఉన్న 5 డిఫరెన్స్ వస్తుంది. అంతేగా 2కి ఏమున్నా -3 ఉన్నా అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి నెగిటివ్ వాల్యూ తీసుకో -5. సో దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు -5 + 2, దట్ x ఈజ్ ఈక్వల్ టు -3. అంటే x వాల్యూ ఏమవుద్ది అక్కడ -3 ఆర్ 7. దట్ x వాల్యూ ఈజ్ -3 ఆర్ 7 అవుతుంది. ఓకే, క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 5 యూనిట్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 5 యూనిట్స్. వన్ ఆఫ్ దెమ్ 7, 8. వన్ ఆఫ్ దెమ్ 7, 8. ద ఆర్డినేట్ ఆఫ్ అనదర్ పాయింట్ ఈజ్ 4. దెన్ ఇట్స్ x కోఆర్డినేట్. ఓకే, ఇక్కడ ఆర్డినేట్ ఆఫ్ అనదర్ పాయింట్ అనగానే ఏం తెలియాలి, ఇది y యొక్క వాల్యూని చెప్తుంది అన్న విషయం తెలియాలి. ఓకే, ద ఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ y కోఆర్డినేట్, y యొక్క నిరూపకాన్ని చెప్తుంది. సో ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ పాయింట్ A ఈజ్ 7, 8. ద సెకండ్ పాయింట్ B ఈజ్ దర్ ఇస్ ఏ ఆర్డినేట్ యాజ్ 4. సో మనము x కోఆర్డినేట్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి గమనించండి, AB ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు. AB ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చే సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే the two remaining sides are 3, 4 of a right angle triangle. The highest value is the distance, that is called hypotenuse. అంటే the difference between the two coordinates are 3, 4 ఉంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది తెలుసు 8, 4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉంది. ఎస్, ఇట్ సాటిస్ఫైడ్ వన్ సైడ్. అండ్ 7కి xకి డిఫరెన్స్ ఎంత ఉండాలి 3 ఉండాలి. కాబట్టి 7కి xకి డిఫరెన్స్ 3 ఉండాలంటే x వాల్యూ ఎంత ఉండాలా 4 ఉండాలి. ఆర్ ఓకే, ఆర్ ఏముండాలండి 7కి 4కి డిఫరెన్స్ ఎంత 3. ఇంకొక వాల్యూ ఉండే ఛాన్స్ ఉందా 7కి 4 ముందుకెళ్తే 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 ఉందండి. 7కి డిఫరెన్స్ ఇచ్చే 2 పాయింట్స్ రెండు వైపులా ఉంటాయి. ఓకే, ఒకటి 7కి వెనకాల వైపు 4, ఒకటికి 7కి ముందు వైపు 10. 7కి 10కి డిఫరెన్స్ కూడా 3ఏ, 7కి 4కి డిఫరెన్స్ కూడా 3ఏ. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ 10. అంటే ప్రతిసారి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రావాలని ఏం లేదు ఇక్కడ. ఓకే, సో మనకి ఇవ్వబడిన ఒక పాయింట్కి ముందుకి ఒక డిఫరెన్స్ వస్తుంది సేమ్ డిఫరెన్స్,
వెనక్కి ఒక డిఫరెన్స్ వస్తుంది నెంబర్ లైన్. అందుకే మనకు చూడండి 5th క్లాస్ 4th క్లాస్లో నెంబర్ లైన్ మీద బోర్డు లెక్కలు ఉంటాయి పిల్లలకి పాపం. అప్పుడేమో మనం దీన్ని లైట్ తీసుకుంటాం, కానీ ఎక్కడి నుంచి ఆరిజిన్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ జామెట్రీ, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క ఆరిజిన్ అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాం మనము 4 or 10 తీసుకుంటాం. ద ఎక్స్ యాక్సిస్ 4 or 10, ఎక్స్ వాల్యూ ఇస్ 4 or 10. ఓకే, సో సింపుల్గా మనం ఈ విధంగా సొల్యూషన్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ another question. The distance between the points sin A cos A, the distance between the points sin A comma cos A and cos A comma minus sin A, cos A comma minus sin A, మైనస్ సైన్ ఏ, వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఓకే, అంటే మనకి ట్రిగోనమెట్రీని ఇన్వాల్వ్ చేశాడు. సైన్ ఏ కాస్ ఏకి, కాస్ ఏ మైనస్ సైన్ ఏకి మధ్యలో గల వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సింపుల్. మనం ఏం చేద్దామంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏకి, కాస్ ఏ మైనస్ సైన్ ఏకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కదా రాస్తుంది. అంతేగా, అంటే కాస్ ఏకి సైన్ ఏకి మధ్యలో డిఫరెన్స్ సైన్ ఏ మైనస్ కాస్ ఏ. ఓకే, వన్ సైడ్ ఈజ్ cos A minus sin A. Okay, another one is minus sin A minus cos A. Another one is minus sin A minus cos A. So square and square ప్లేస్ చేస్తాం మనం వచ్చిన వాల్యూస్. cos square A plus sin square A minus 2 cos A sin A. This is equal to, okay, సో ఇక్కడ మైనస్ ని కనుక కామన్ ఇస్తే, అంటే సో మైనస్ అంటే మైనస్ ని పక్కకు పెడితే sin A cos A కదా, sin square A మైనస్ sin A అంటే ప్లస్ sin square A, మైనస్ cos A అంటే ప్లస్ cos square A, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. దిస్ ఈజ్ 2 cos A sin A అవుద్ది. మనకేం తెలుసు, ఈ రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయాలి, అంతే కదండి. సో యాడ్ ద బోత్, యాడ్ చేసినప్పుడు మైనస్ 2 cos A ప్లస్ 2 cos A sin A క్యాన్సిల్ అవుద్ది. సో వాట్ యు గెట్, cos square A sin square A, ఇట్ ఈస్ 1, ఐడెంటిటీ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. సో sin square A cos square A is 1, సో దట్ ఈస్ 1 plus 1, that is equal to root 2, that is equal to root 2. So what is the value? Root 2. Is that clear? Okay, root 2. Nice. మనము ఇది ఒక పాయింట్ ఏ, ఇది ఒక పాయింట్ బి, ఇంకో పాయింట్ని మనకు తీసుకునే సందర్భం ఏంటంటే ఐదర్ ఇదే లైన్లో తీసుకోవడం సిని, అంటే ఇప్పుడు ఏబి బిసి అంటే ఏ కామా బి కామా సి అనే 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ పైన ఉన్నాయి. కాబట్టి ఏమంటారంటే వీటిని ఏ కామా బి కామా సి ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఏ కామా బి కామా సి ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, సో ఏబిసి ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఇప్పుడు ఏబిసి కొలీనియర్ పాయింట్స్ చూసినప్పుడు ఏ నుంచి సికి మధ్యలో ఉన్న డిఫరెన్స్, సో వాట్ ఇస్ ద రిలేషన్, దట్ ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి. సో ద కొలీనియారిటీని మనము డిఫైన్ చేసినప్పుడు, సో వెన్ వి డిఫైన్ ద కొలీనియర్ ఆఫ్ 3 పాయింట్స్, ఓకే, సో ఎప్పుడైతే మనం కొలీనియర్ పాయింట్స్ మనం డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు, వెన్ వి డిఫైన్ ద కొలీనియర్ పాయింట్స్, అవి 3 కూడా ఒకే స్ట్రేట్ లైన్ పైన ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఒకే స్ట్రేట్ పైన ఉన్నప్పుడు ఏమవుద్ది చూసినప్పుడు, ద టోటల్ సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి అవుద్ది. అంటే మనం కొలీనియారిటీ టెస్ట్ చేయడానికి ఇది ఒక రూల్. వాట్ ఈస్ దట్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి. అలా కాకుండా అవి లైన్ మీద లేవనుకుందాం, ఇది ఒక ఏ ఇక్కడ ఉంది, ఇది బి ఎక్కడో ఉంది, అండ్ సి ఇంకెక్కడో ఉంది, అంటే లైన్ మీద లేకుండా ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, అప్పుడు ఏబి బిసిని కలిపినప్పుడు
there is a triangle formed. Which one is formed? Triangle. అంటే నాన్ కొలీనియర్ 3 పాయింట్స్ నుంచి మనం ఒక ట్రయాంగిల్ ని గీయవచ్చు. We can draw the how many triangles from the 3 non-collinear points? Only 1 triangle we can draw. Okay, so 3 సరేఖీయాలు కాని బిందువుల నుండి మనం ఎన్ని ట్రయాంగిల్స్ గీయొచ్చు? ఒక ట్రయాంగిల్ గీయొచ్చు. సరేఖీయాలైన బిందువులు ఎన్ని ట్రయాంగిల్స్ గీయొచ్చు? అక్కడ ట్రయాంగిల్స్ గీయలేము. ట్రయాంగిల్ ని గీయలేము అన్నప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ ఏర్పడినప్పుడు దెర్ ఈజ్ ఏ ఏరియా, సమ్ ఆక్యుపైడ్ ఏరియా ఉంటుంది. ట్రయాంగిల్ ఏరియా ఈజ్ సంథింగ్. ఇక ట్రయాంగిల్ అయినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఉంటుందా? ఉండదు. కాబట్టి నాన్ కొలీనియర్ ఆర్ కొలీనియర్ కి డిఫరెన్స్ ఏంటంటే ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ ద కొలీనియర్ పాయింట్స్ ఈజ్ 0. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ కొలీనియర్ పాయింట్స్ ఈజ్ 0. ఓకే, సింపుల్. మనం ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? ఇవ్వబడిన పాయింట్స్ కొలీనియరా కాదా అన్నది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ద కొలీనియర్ పాయింట్స్ ఈజ్ ABC ఉన్నప్పుడు the sum of the any 2 distinct points of the equals to another 2 distinct points of distance. ఏవైనా 2 వేరు బిందువుల మధ్య దూరం అనేది మూడో రకమైన బిందువుల మధ్య దూరానికి సమానం అవుతుంది. అదే ఒకవేళ అవి నాన్ కొలీనియర్ అయితే, అవి నాన్ కొలీనియర్ అయినప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ అనేది ఈ విధంగా AC = AB + BC ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ట్రయాంగిల్ ఏర్పడడానికి సైడ్స్ మధ్య రూల్ ఏంటంటే ఏవైనా 2 భుజాల మధ్య మొత్తము ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఈక్వల్ గా ఉండదు. ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఓకే, సో ఈక్వల్ గా ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి గ్రేటర్ దెన్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో గ్రేటర్ దెన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈక్వల్ గా ఉన్నప్పుడు అవి ఏమవుతాయి? అవన్నీ కూడా ఒకే లైన్ పైన ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకే లైన్. ఓకే, సో ఆల్ ద 3 పాయింట్స్ ఆర్ ఇన్ సేమ్ లైన్, లొకేట్స్ ఆన్ సేమ్ లైన్. దిస్ ఇస్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, ఓకే. మనం ప్రిపరేషన్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ పైన మనకు మోస్ట్లీగా మ్యాథ్స్ పైనే డిపెండ్ అయిన ఎగ్జామ్స్ ఇప్పుడు ఒకసారి చూస్తే అండ్ డిపెండ్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్. సో మన దగ్గర డిఏఓ ఎగ్జామ్ ఉందండి. ఇది డిఏఓ కంప్లీట్గా 10th క్లాస్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ పైన ఆధారపడింది. సో సేమ్ థింగ్ ఇదే కంటెంట్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ మనకేముంది అంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, టీజీటీ మ్యాథమెటిక్స్. ఓకే, ఇక్కడ మనకి చదవాల్సింది ఏంటంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ చదవాలి. దాన్ని మనము పెడాగాజీ అని అంటాం. ఓకే, డిఓ ఎగ్జామ్ రావాలంటే ఓన్లీ కంటెంట్ ఒకటి గట్టిగా చదువుకుంటే చాలు. జనరల్ స్టడీస్ ఎవరైనా ఏమైనా చేస్తారు. కానీ గురుకులాస్ రావాలంటే మాత్రం కంటెంట్తో పాటు కంపల్సరీ ఏం నేర్చుకోవాలంటే 100% పెడాగాజీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. పెడాగాజీ అంటే ఏమి ఉండాలి? హౌ టు టీచ్, రైట్? అందులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఇప్పుడు మనం ఇందాక డెకార్డే గురించి చదివాం. సో డెకార్డే ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. అట్లా డెకార్డే గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటాయనుకో అది పెడాగాజీ కిందకి వస్తుంది. అలా మనం మ్యాథమెటిక్స్లో చూస్తున్న వ్యక్తుల్ని కనుక మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిస్తే అది పెడాగాజీ అవుద్ది. ఇంకొన్ని సంథింగ్ డిఫరెంట్ ఒక 50 to 60 కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకుంటే చాలు. మీరు ఇక్కడ ప్రిపరేషన్లో మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే అకాడమిక్ వేని ఫాలో అవుతాం, రైట్? డోంట్ ఫాలో ద అకాడమిక్ వే. అకాడమిక్ వేలో కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ని వేరే ఇతర విషయాలకి ఇంటర్లింక్ చేస్తూ మనం సబ్జెక్ట్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ ఫార్ములా తీసుకొని చేసాం. డిస్టెన్స్ ఫార్ములా తీసుకొని చేసినప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లం చేసేటప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వాడట్లే. ఏం వాడుతున్నాము? పైథాగరియన్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ప్రొద్దున మనం కొలీనియర్ పాయింట్స్ యొక్క ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొలీనియారిటీని ప్రూవ్ చేయాలంటే మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాను ఉపయోగించాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి కూడా మనం కొలీనియారిటీని ప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా బైస్ అంటే సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి కూడా మనం కొలీనియారిటీని ప్రూవ్ చేయొచ్చు. అది మనం డిఫరెంట్ మెథడ్స్లో మనం చూస్తాం. సో ఏది ఏమైనా సరే మనకిప్పుడు డిఏఓ ఎగ్జామ్కైనా టీజీటీ ఎగ్జామ్కైనా సరే మనకు మ్యాక్సిమం 100 రోజుల టైం ఉంటుందండి.
సో 100 days ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. 100 days ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్లో అసలు ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో పీజీటీ టీజీటీకి వచ్చేసరికి సెకండ్ పేపర్ పెడగాజీని బాగా గట్టిగా చదవాలి. ఎందుకంటే ఇందులో ఈజీగా మార్క్స్ వస్తాయి. మినిమం 70, మ్యాక్సిమం 80 మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టు పెడగాజీ. ఇక కంటెంట్ మనం అనుకుంటాం, మనం మ్యాథ్స్ మస్తు వస్తుంది మనకి, వేర్ ఆల్ ఆర్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటాం. కానీ ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే కూడా, లేదంటే మనం రీసెంట్గా జరిగిన డిఓ ఎగ్జామ్ చూస్తే కనుక ఆన్ టైంలో చేయడం ఎలా అన్నది మనకు క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఆన్ టైంలో చేయడం నేర్చుకోవాలండి. ఆన్ టైంలో చేయాలి. సో ఆన్ టైంలో చేయడానికి ఏముండాలంటే బేసిక్స్లో కాన్సెప్ట్ లెవెల్స్ని డీప్గా అబ్జర్వ్ చేస్తూ పోవాలి. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే అబ్జర్వేషన్. సో డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆప్షన్స్ మెథడ్ ద్వారా కావచ్చు, లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కావచ్చు, లేదంటే క్వశ్చన్ని అనాలిసిస్ చేయడం ద్వారా కావచ్చు, మనం ఆప్షన్స్లో ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్లాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటూ పోవాలి తప్ప ఏదో గుడ్డిగా పుస్తకాలు ఉన్నాయి కదా అని చెప్పి చదువుకుంటూ పోవడం లాంటివి చేయొద్దు. ఓకే, అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ సంబంధించిన కంటెంట్ అనేది, కంటెంట్ కానీ, పెడగాజీ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, సిలబస్ కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి మెటీరియల్ అవైలబుల్గా లేదు. తెలుగు అకాడమీ బుక్ చూడండి, అందులో లాస్ట్ టైం ఓన్లీ తెలుగు అకాడమీ బుక్ సంబంధించి గమనిస్తే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటేషన్లో ఇచ్చారు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ దట్టు పెద్దగా బుక్లో నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా మనం ఏమి అబ్జర్వ్ చేయలేకపోయాం. కానీ ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్స్ బుక్స్ నుంచి వచ్చినాయి. అండ్ దట్టు కూడా అందులో అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ వచ్చినాయి. బాగా అప్లికేషన్ ఓరియంటేషన్లో. సో ఎప్పుడైతే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుందో మనం ఇదంతా చదివి బట్టి పట్టుకొని పోతాము, ఆడికి వచ్చేసరికి క్వశ్చన్ అనేది స్కిప్ అవుద్ది. కాబట్టి బట్టి అన్నది మన మ్యాథమెటిక్స్ అనగానే ఫార్ములాస్ బట్టి పట్టడం, థీరమ్స్ బట్టి పట్టడం లాంటివి చేస్తాం. అసలు బట్టి పట్టడం అనే ఉద్దేశమే ఉండకూడదు మనకి. ఒక ఫార్ములా కనుక ఉంటే ఆ ఫార్ములా ఎట్లా డిరైవ్ చేయబడిందో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మనం డిస్టెన్స్ ఫార్ములా డిరైవ్ చేసాం. ఓకే, అది స్కూల్ పిల్లలకి చెప్పాలంటే ఒక క్లాస్ ఒక 45 minutes క్లాస్ అది. కానీ మనం ఏం చేసినట్టు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎట్లా డిరైవ్ అయ్యింది అన్నది మనం చూసాం. అట్లా ప్రతి కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఓకే, డే 1లోనే మనం ఉద్యోగం కొట్టడానికి కావాల్సిన కాన్సెప్ట్ మనము నేర్చుకోలేము. సో డే బై డే మనకు ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన కంటెంట్ మనం నేర్చుకుంటామండి. ఇది అయితే 100%. సో మన దగ్గర మ్యాథమెటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేటి డే బై డే మీరు నేర్చుకుంటే క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంత సింపుల్గా, అంటే నాకు తెలిసిన కాన్సెప్ట్ కంటే ఇది ఇంత సింపుల్గా చేయొచ్చా అన్న విషయం మీకే అర్థమవుద్ది రాను. ఓకే, కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ఏం టెన్షన్ పడకండి. మార్కెట్లో లేదంటే ప్రిపరేషన్లో ఉన్న చాలా మందిలో ఒక సందిగ్ధత కానీ, ఒక కన్ఫ్యూజన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న నోట్సే బుక్సే బెస్ట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో అలా కాకుండా మనము పర్ఫెక్ట్ సిలబస్ ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటూ పోయాం అనుకోండి, ఎగ్జామ్లో 100% షూర్గా సక్సెస్ అవుతాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనము టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఆన్ టైంలో క్వశ్చన్స్ ఎలా చేయడం అనేది నేర్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ని ఓపిక్గా, అంటే మినిమం ఒక 2 hours అయినా సరే క్లాస్ వినడం కానీ, 2 hours అయినా సరే లేవకుండా మనము చదవడం కానీ, ప్రాక్టీస్ కానీ. మనం జనరల్గా చేసే తప్పేంటంటే గంటకు ఒక బ్రేక్ తీసుకుంటాం, కొందరైతే అరగంటకో బ్రేక్ తీసుకుంటారు. అంటే అరగంటకో బ్రేక్ ఎట్లా తీసుకుంటాడు? ఆయన చదువుతాడు, 15 నిమిషాలు మెసేజ్ వస్తుంది, మెసేజ్ చూస్తాడు నాలాగా. ఓకే, ఫోన్ అటెంప్ట్ చేస్తాడు. అట్లా ఏమి చేయకూడదు. ఒక 2 hours కంటిన్యూగా, ఒక 2 hours కనుక మనం ఒక కాన్సెప్ట్ని కానీ ఒక కంటెంట్ కానీ చదవడం మొదలు పెడితే 2 hours కంటిన్యూగా చదవాలి. ఫోన్ చూడకుండా, వాటర్ తాగకుండా, అసలు లేవకుండా, కదలకుండా మనం కంటిన్యూగా 2 hours కూర్చోగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అదే పికప్ అవుతుంది. సరే వాటర్ కూడా తాగద్దంటే 2 గంటలు దాహం అవ్వదంటే ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు వాటర్ తాగుదావా? 2 గంటల ఎగ్జామ్లో, 2.5 గంటల ఎగ్జామ్లో సరే వాళ్ళు ఇస్తారు వాటర్, అయినా సరే మనం తాగొద్దు. వాటర్ ఒక్కసారి తాగామంటే మనకు 2 నుంచి 3 నిమిషాల టైం పోయినట్టే. అంటే 2 నుంచి 3 క్వశ్చన్లు వెనకబడ్డట్టు లెక్క. అదే, సో అట్లా ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో సిచ్యువేషన్స్ని మనము ఎలా హ్యాండిల్ చేయాలి, నీళ్లు తాగడం దగ్గర నుంచి ప్రతిదీ బబ్లింగ్ దాకా ఎలా చేయాలి అన్నది మనం ముందు నుంచే ప్రాక్టీస్గా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి.
ప్రిపరేషన్లో ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు అని అంటే ఎగ్జామ్ హాల్లో రైట్ యాక్టివిటీస్ చేయక, అంటే తెలిసిన సమాధానాలను తప్పుగా పెట్టడం, బబ్లింగ్లో రాంగ్ మిస్టేక్స్ చేయడం, అనవసరంగా దిక్కులు చూసి టైం వేస్ట్ చేసుకోవడం, అయ్యో టైం అయిపోతుందో అని చెప్పేసి కంగారు పడి ఇంకో టైం వేస్ట్ చేసుకోవడం. అదేదో సామెత ఉంటుంది కదండి, అంటే అరగంట టైం వేస్ట్ అయితే గంట సేపు బాధపడటం ఉంటుంది మన ఎగ్జామినేషన్ వల్ల. 10 క్వశ్చన్లు చేసి అబ్బా అప్పుడే అయిపోయింది టైం అని ఇంకొక నిమిషం ఆలోచిస్తాం, వేస్ట్ చేస్తాం. అలా కాకుండా ముందు నుంచే మనం ప్రిపరేషన్లో 100 రోజుల ప్రిపరేషన్లో ప్రాక్టీస్ టు ద ఎగ్జామినేషన్. ఎవరికి లెక్కలు ప్రాక్టీస్ చేయడం కాదు, ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్ చేయాలి. 2 అవర్స్ టైంని కదలకుండా కూర్చోవడం, 2 అవర్స్ టైంలో కాన్సన్ట్రేటెడ్గా ఎలా ఉండడం అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మినిమం యావరేజ్ స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వగలుగుతారండి. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఎవరు సక్సెస్ అవ్వరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. యావరేజ్ స్టూడెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేశాడనుకోండి, ఈ రోజు మనకి ఏం లెక్కలు రాకపోయినా సరే, 0 నాలెడ్జ్తో స్టార్ట్ చేసినా సరే 100 రోజుల్లో మనము 100% ఎగ్జామ్ కావాల్సిన స్టఫ్ని మనము తీసుకోవచ్చు. సో అందులో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకండి, హ్యాపీగా నిదానంగా టెన్షన్ లేకుండా మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఓకే, మీ ప్రిపరేషన్లో ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉంటాం. ఓకే రైట్, ఇది విషయం.